అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి ఎస్ఆర్ వైన్స్లో ఒక వ్యక్తి ఉదయం సుమారు 10:39 ఎంటర్ అయ్యారు. వారు అక్కడ ఒక 99 రూపీస్ రాయల్ ల్యాన్సర్ అనే ఒక విస్కీ బాటిల్ కొనుక్కోవటం జరిగింది. తర్వాత దాన్ని ఒక వాటర్ ప్యాకెట్ తీసుకున్నారు. ఒక గ్లాస్లో తీసుకొని అక్కడ మద్యం సేవించడం జరిగింది. ఆ సేవించుతున్నప్పుడు అతను వాలిపోవటం జరిగింది. సుమారు 10:53 అతను వాలిపోవటం జరిగింది. ఈ విషయమైనటువంటి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు వెంటనే మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు అక్కడ విజిట్ చేశారు. అక్కడ ఉన్న విఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి అతనైతే ఫస్ట్ ఐడెంటిఫై అవ్వలేదు, అక్కడ ఎవరికి తెలవలేదు. దాంతో అతను ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పైన ఇచ్చినటువంటి ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు, ఇలా మృతి చెంది ఉన్నారు అని చెప్పిన దానిపైన మా పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ ద్వారా సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అతను తాగినటువంటి వైన్స్ సంబంధించిన విస్కీ, అదేవిధంగా విస్కీ బాటిల్, 2 గ్లాసులు, అక్కడ వాటర్ ప్యాకెట్లు తీసుకోవడం, అవన్నిటిని కూడా నేరస్థల పరిశీలనలో భాగంగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తద్వారా అది ఏ బ్యాచ్కి సంబంధించింది ఏంటి అనేది కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇప్పుడు దాని తాలూకా ఓనర్ ఏంటి, ఆ బ్యాచ్ ఎప్పుడు వచ్చింది, ఎన్నో తారీఖు అది గోడౌన్ నుంచి డిస్పాచ్ అయింది, అన్ని వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి అనుమానం లేకుండా ప్రతి ఒక్క కోణంలో నుంచి ఆ తర్వాత అతను పడిపోయిన తర్వాత ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడికి వెళ్ళి అతను సెల్ ఫోన్ను తీసుకొని వెళ్ళిపోవటం కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా కనపడింది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో భాగంగా అందరినీ విచారిస్తున్నాం. ఇప్పుడే మాకు ఏంటంటే అతను ఐడెంటిఫై కోసం కూడా టీములు పెట్టడంతో ఈ సాయంత్రంకి ఇతను జంగారెడ్డిగూడెంకి సంబంధించిన ఏరియాలో చింతలపూడికి సంబంధించిన మేక అనిల్గా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి అతని పూర్తి వివరాలు, అతని బంధుమిత్రులు అందరూ కూడా ఎవరున్నారనేది టెస్ట్ చేస్తున్నాం. అతను వచ్చిన తర్వాత వాళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా పంచనామా నిర్వహించి తద్వారా పోస్ట్మార్టం నిర్మించడం, దాన్ని కూడా అడుగుతున్నాం. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా కూడా పోస్ట్మార్టం చేసే ఉద్దేశంతో రిక్విజిషన్ ఇస్తాము. కాబట్టి అన్ని కోణాల్లో కూడా ఈ దర్యాప్తు చేస్తాము. ఇందులో ఎటువంటి అనుమానం ఉన్నా, ఏదన్నా ఉన్నా దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీకు పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. అది అనుమానాస్పద మృతి కింద కట్టాము. దీన్ని తద్వారా ఏం జరిగింది ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన అంశాలను బట్టి అలానే కెమికల్ అనాలిసిస్ కూడా ఇమీడియట్గా దాన్ని పంపించడం, ఇందాక క్లూస్ టీమ్తో తీసుకొని కెమికల్ అనాలిసిస్ కూడా పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ను కూడా త్వరగా తెప్పించుకొని తద్వారా అందులో ఏముంది ఇది చేయటము, అలానే ఆ బ్యాచెస్ ఎలా ఉన్నాయి, ఆ బ్యాచ్ డిస్పాచ్ చేసినప్పుడు ఆ గోడౌన్కి వచ్చినటువంటి కెమికల్ అనాలిసిస్ రిపోర్టు అవన్నీ కూడా తెప్పించుకొని ఆ ద్వారా మేము ఆ ఎఫ్ఎస్ఎల్కి పంపించిన రిపోర్టు దాంట్లో ఏమున్నాయి, అలానే పోస్ట్మార్టంలో వచ్చినటువంటి రిపోర్ట్లు అవన్నీ వచ్చిన తర్వాత అందులో ఏ కోణంలో అన్నా కానీ ఎక్కడన్నా కానీ ఏ విధంగా మరణం అనేది సంబంధించిందో తేల్చుకొని దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. అన్ని కోణాలను చూస్తున్నామండి. కల్తీ మద్యం అది ఏంటి అనేది, అందుకని అతను తాగిన బాటిల్ని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో కల్తీ మద్యం ఉందా, లేకపోతే ఏదన్నా ఎవరన్నా దీన్ని ఏమన్నా చేశారా, లేకపోతే ఇది అన్ని కోణాల్లో కూడా చెప్పాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. అవును, యాక్చువల్గా ఆ షాప్లో ఏమైందంటే అండి, వాళ్ళు మేము చూసినటువంటి ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అతనికి 15వ తారీఖు నాడు ఇదే ఒక డిస్పాచ్ అయింది. ఆ ఒకే ఒక అట్టపెట్టిన కేసు డిస్పాచ్ అయింది 7వ తేదీ నాడు. దాని మీద మేము 7వ తేదీ నాడు డిస్పాచ్ అయిన దాని మీద చూసాము. అక్కడ ఉన్నటువంటి షాపులో కూడా అంతలోకి ఎక్సైజ్ వారు కూడా వచ్చారు, వారు తనిఖీ చేశారు. దానికి సంబంధించిన రిమైనింగ్ కనపడలేదు. అదే బ్యాచ్లో ఇంకా వేరే చోట కూడా ఏమన్నా దొరుకుతుంది అని కూడా అన్ని కోట్లలో వెరిఫై చేస్తున్నాం. అన్నీ చూస్తున్నాం. సీసీ ఫుటేజ్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నాం. మొత్తం కూడా మార్నింగ్ నుంచి ఏదైతే మేము సీన్లోకి వెళ్ళే వరకు అన్నీ కూడా మేము చూసాము. అవన్నీ కూడా దర్యాప్తు చూస్తామండి. ఇప్పుడే జరిగింది కాబట్టి అన్నింటిని కూడా మేము
వెరిఫై చేస్తాం. ఉదయం 6 గంటల నుండి మధ్య అందరూ అందుబాటులో ఉంటుంది. ఓకే, అది ఒకసారి మళ్ళీ ఈ లోపల వెబ్సైట్లో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి ఎస్ఆర్ వైన్స్లో ఒక వ్యక్తి ఆ షాప్ ఉన్నటువంటి పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తూ చనిపోవడం అనేది జరిగింది. అది వాస్తవం. అయితే అతను తాగిన మద్యం వల్ల చనిపోయాడా లేదా అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడా అనేటువంటిది పూర్తిగా మనకి ఈ నిర్ధారణ జరిగిన తర్వాత, అలాగే రిపోర్ట్స్ మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అవి వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం. అయితే దీంట్లో మనకి సేమ్ బ్యాచ్ నెంబర్లో మనకి జూలై 30-31 తేదీల్లో 1600 బాక్సులు ఆల్రెడీ డెలివరీ అయినాయి. ఇక్కడి నుంచి డిపో నుంచి 1600 బాక్సులు డెలివరీ అయినాయి ఏలూరు డిపో నుంచి. కాబట్టి ఇప్పటివరకు మనకి ఎటువంటి ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిణామాలు అయితే ఇటువంటివి కనిపించలేదు. అట్లాగే ఆ షాప్లో కూడా శాంపుల్స్ అవి కూడా డ్రా చేయడం జరిగింది. చేసి వాటిని పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. అవి రాగానే అది డిపోలో వచ్చినటువంటి సరుకులో తేడా ఉందా, లేకపోతే ఇక్కడ ఏదైనా జరిగిందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా జరిగిందా అనేటువంటిది పూర్తిగా పోలీసు వారు విచారణ జరిపి చర్య తీసుకుంటారు. దాని ప్రకారంగా తదుపరి షాపు ఓనర్ మీద కానివ్వండి, ఆ షాపులో పనిచేసిన వాళ్ళ మీద కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. వివరాలు తర్వాత చెప్తాను. తర్వాత తెలుసుకుని చెప్తా ఉంటాను. చెప్తాను. నివృత్తి చేయలేదు, అది ఎస్ఆర్ అనేది మాకు తెలియదు కాబట్టి ఎవరైనా అడిగారు. అంటే 11 గంటలకి మనిషి చనిపోయాడు, 1 గంట వరకు కూడా సేల్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏంటనేది డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదండి. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తుంటే డిపార్ట్మెంట్ వెళ్ళేవాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా వెంటనే స్పందించేవారు. తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకుంటారు. ఎక్సైజ్ బయట వెళ్ళి పూర్తిగా కనబడుతుంది. అక్కడ సీజ్ చేయడంలో కానీ సీసీ ఫుటేజ్ పరిశీలనలో కానీ అది పోలీస్ చేస్తున్నారు చెప్తే ఎక్సైజ్ ఏదో వచ్చి కనపడుతున్నారు వెళ్ళిపోయారు. ఈ రోజు మేము స్వయంగా చూస్తాం. అయితే అక్కడ చనిపోయారు కాబట్టి పోలీసు కాబట్టి దానిలో మేము కనుక వేరే వెళ్ళి ఉందండి అది తప్పనిసరిగా ఆ వివరాలన్నీ కూడా మీకు కూడా మేము ముందు పెడతాం. థ్యాంక్ యూ. తీసింది అనేది మీరు సీసీ కెమెరా మీరు స్వయంగా చూసినా మీకు అర్థమైంది. చూసామండి. 10 తర్వాతనే ఓపెన్ అయింది. మీరు గమనించండి ప్లీజ్. మీరు 6 గంటల మేము వీళ్ళు బుక్ కేసెస్ ఇఫ్ యూ బ్రింగ్ టు అవర్ షాప్. తర్వాత ఇంకొకటి, ఈ పర్టికులర్ బ్రాండ్ ఆ షాప్కి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు 15 బాక్సులు వచ్చినాయి. మా ఏసీ గారు చెప్పినట్టుగా జిల్లా అంతా 16 బాక్సులు అమ్ముడుపోయి. దాంట్లో కల్తీ ఉంటే చాలా జరగాలిగా. ఇప్పుడు అది కల్తీ ఉందా, అనారోగ్యాల కారణం వల్ల అనేది రేపు మా కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ రేపు వస్తుంది. అదేవిధంగా విజరా రిపోర్ట్ వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెల్ట్ అనేది తర్వాత ఏమన్నాడు మన బెనర్జీ గారు వైఫల్యం అంటున్నారు. మేము ఇమ్మీడియట్గా అది జరుగుతానే డెత్ కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ ఎంటర్ అయ్యారు. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎంటర్ అయ్యాము. అన్ని బ్రాండ్స్ మాకు ఈ 4 బ్రాండ్స్ను కూడా మేము శాంపుల్స్గా చేయడం జరిగింది. ఆ శాంపుల్ కూడా తీసి కెమికల్కి పంపించడం జరిగింది. మీరు దయచేసి అర్థం చేసుకోగలరు. లైసెన్సీ అంటే చెప్పండి. లైసెన్సీ చెప్పండి. చెప్తామండి ఒక 5 నిమిషాలు మీకు లైసెన్స్ మీకేం కావాలి? ఎస్ఆర్ వైసెన్స్ లైసెన్స్ వేరు కావాలి. ఎస్ఆర్ వైసెన్స్ యొక్క లైసెన్సీ సజ్జల శ్రీకాంత్ రెడ్డి. అతను వేరే వాళ్ళకు షాప్ అమ్మాడండి. ఇక్కడ పైడి శ్రీనివాసరావు ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు. తర్వాత మీరు నేను చెప్పేదండి, నేను పోనీ అపోహలకు పోవద్దండి ప్లీజ్. నేను ఉండేది ఉన్నట్టు ఏదైనా ఉంటే కదా మీకు ఫ్రాంక్గా చెప్పండి. మీరు చెప్పకపోతే నేను ఎందుకు చెప్పను ఫ్రాంక్గా ఐఎమ్ టెల్లింగ్. వాళ్ళు ఏం చేస్తారు? సూపండి గారు పైడి శ్రీనివాసరావు అంటే ఏం చేస్తారండి? విజయవాడ ఎమ్మెల్యే గారు తారని చెప్పారండి. శ్రీనివాస్ ఏం చేస్తాడా అంటే శ్రీకాంత్ రెడ్డి లైసెన్స్ చెప్తున్నారు.
అతను వేరే వాడికి లైసెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటుందండి ట్రాన్స్ఫర్ చేయాలి. మామూలుగా జరుగుతూ ఉంటుంది, విషయం వచ్చింది కాబట్టి.